సాహితీ సంయుక్తంగా ఈరోజు ఈ రవీంద్ర భారతిలో ఒక చక్కని పుస్తకావిష్కరణలో ఒక మంచి పుస్తకావిష్కరణ ఏంటంటే మన గోసని, మన బాసని, మన గాథని, మన కన్నీళ్ళని, మన కష్టాలని, మన దుఃఖాలని, మన ఆనంద సందర్భాలని, విషాద హేతువులని చెప్పగలిగిన ఒక కవితా సంకలనం. అది దీర్ఘ కవితగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం అనేది సంతోషంగా భావిస్తూ ఒక్కసారి మన అందరి కర్తాల వల్ల మధ్య హరీష్కి శుభాకాంక్షలతో తెలియాలి. ఎవరి కోసం వాళ్ళే చెప్పాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే those were the times when advocacy was approved, because the remaining people are not able to express and articulate their own agony, their own pain, their own joy, ecstasy, whichever whatever. ఆ టైం అదొక కాలం, అదొక దశ. ఆ దశలో ఎవరైతే మొత్తం సామాజిక చట్రంలో సోషల్ స్ట్రాటిఫికేషన్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ సమాజాలకు సంబంధించిన అంశాలని చెప్పడానికి ఎవరో ఒక తెలిసిన వ్యక్తి, ద లెర్న్డ్ మ్యాన్, ద పర్సన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ అనే వాళ్ళు చెప్పడం ఉంటూ ఉండేది. ఆ విధంగా చాలా సంస్కరణ ఉద్యమాలు చాలా వచ్చాయి. టేక్ ద ఎగ్జాంపుల్ 1829లో వచ్చిన సతీ సహగమన నిషేధపు చట్టం. దాని వెనక ఉన్నది ప్రధానంగా బ్రహ్మ సమాజానికి సంబంధించి మనకు తెలుసు ఉన్నాడు, రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్. అట్లా చాలా చాలా ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, అలాగే దయానంద సరస్వతి. సో అలాగే మనకు సౌత్ ఇండియా వైపు వస్తే కనుక కామరాజ్, నాడార్ లాంటి వాళ్ళు ద్రవిడ మూవ్మెంట్ చెప్పడంలో కానీ, అలాగే ఇంకా చాలా మంది. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫర్ నారాయణ గురు. అవును, ఆఫ్ కోర్స్ నారాయణ గురు ఈజ్ దేర్. అలా చాలా ఒక్కొక్కరు అంటే ప్రతి దశలో మొత్తం భారతీయ సామాజిక చారిత్ర ఆర్థిక పరిణామ క్రమంలో ఒక్కొక్క దశలో ఒకరున్నారు. అది బుద్ధుడు కావచ్చు, వర్ధమాన మహావీరుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఒక్కొక్క సంస్కర్త, ఒక్కొక్కరు అప్పుడుండే సిస్టంలోని మార్పులకి ప్రధానంగా కారణమవుతూ వాళ్ళు దే హ్యావ్ అడ్వకేటెడ్ దట్ చేంజ్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలా వాళ్ళ సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా ఇతరులకు సంబంధించిన అంశాలను కూడా చెబుతూ దాంట్లో ఉండే లోపాలని బహిర్గతం చేస్తూ అలా కాని ఒక సమాజాన్ని సృష్టించాలని కలగన్నారు. సో ఇదంతా జరిగింది. కానీ 20th సెంచరీలో ఉన్న ఒక గొప్ప ఫినామినా ఏంటంటే ఎవరి బాధను వాళ్ళే చెప్పాలి. భయ్, నీకు కష్టం ఉందా నువ్వే చెప్పు, నీకు సంతోషం ఉందా నువ్వే ఎక్స్ప్రెస్ చేయి, నీ తరపున వకాల్తా పుచ్చుకునే అడ్వకేట్ నీకు అక్కర్లేదు, నా కోసం నేనే చెప్తా, నా బాధ నేనే పడతా, నా కష్టాన్ని నేనే చెప్తా అనే ఒక వాదన, అంటే స్వీయ అస్తిత్వ ఆ వాదన అదొకటి బలంగా వచ్చిన సందర్భంలో ఎన్నెన్నో మనకు అద్భుతంగా ముందుకు వచ్చాయి. దాని స్త్రీవాదం కావచ్చు, మైనారిటీ వాదం కావచ్చు, దళిత వాదం కావచ్చు, ఇలా రకరకాల వాదాలు ప్రాంతీయవాదంతో సహా. ఈవెన్ తెలంగాణ అజిటేషన్, తెలంగాణ సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్కమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిటీ. మనదైన తనాన్ని మనం వ్యక్తీకరించాలి, నా తరపున నువ్వు కాదు నేనే చెబుతాను, ఆ వాయిస్ నాదే కావాలి అని చెప్పగలగాలి. సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో అది మైక్రో లెవెల్కి వస్తాను. మీరు చూస్తే కనుక మైక్రో నుంచి మైక్రో లెవెల్కి వస్తున్న దశకి దిశకి ఇప్పుడు మనం సాక్షులం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ దాంట్లో మొత్తం ఒక సామాజిక నిర్మితిలో మైనారిటీ ఇవన్నీ వాదాల్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆలోచింపజేస్తున్నది. అందరినీ మళ్ళీ మరొకసారి పునరవలోకన చేయాల్సిన ఒక వ్యవస్థ ఏంటంటే బీసీ అస్తిత్వవాద తాలూకు కవిత్వం కానీ, సాహిత్యం కానీ, రచనలు కానీ, కథలు కానీ, నేపథ్యం కానీ ఇవన్నీ ఉన్నాయి. దళితవాద కథలు ఉన్నాయి, అంటే భాగ్యరెడ్డి వర్మ కాలం నుంచి ఉన్నాయి, వెట్టిమాదిగ రాసినప్పటి నుంచి తెలుగు సాహిత్యంలో ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి, ఆ తర్వాత కూడా ప్రస్తావన వచ్చింది. అలాగే కులవృత్తులకు సంబంధించి రజకులు చేసే పనిని పాల్గురికి సోమన అత్యంత అద్భుతంగా వర్ణించిన సందర్భం కూడా ఉంది. వడేలు పురాణం అనే వ్యవస్థలో ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మొత్తం గ్రామీణ వ్యవస్థలో, ఒక భారతీయ సమాజంలోని టిపికల్ గ్రామీణ వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి కులాలకు సంబంధించిన ఇంటర్ డిపెండెన్సీ స్ట్రక్చర్స్ ని, వాటి తాలూకు సంఘర్షణని, వాటి మధ్య ఉండే ఒక జీవన వైవిధ్యాన్ని, ఆ ఆదాన ప్రదానాలని, ఆధారపడే మనస్తత్వాన్ని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇవి కవిత్వీకరించారు, కథీకరించారు, నవలీకరించారు, రకరకాల ప్రక్రియల్లో సాహిత్య ప్రక్రియలు ఇవన్నీ చేస్తూ వచ్చిన తరుణంలో
ఇటీవలి కాలంలో మరింత మైక్రో లెవెల్కి వచ్చిన తర్వాత ఒకసారి చెబుతున్నారు. ఏం చెప్తున్నారు? అందరు వినమని చెప్తున్నారు. వివిధ కులాలకు సంబంధించిన వారందరూ కూడా మా బాధ ఇది, మా గాథ ఇది, మా వేదన ఇది, మా ఆశ ఇది, మా ఆకాంక్ష ఇది, మా హక్కులు ఇవి, మేము సాధించాల్సిన గమ్యం ఇది అని వారికి వారే చెబుతున్నారు. ఇది సరే మన అద్భుతంగా వచ్చింది. పైడి తేరేష్ బాబు గారు కావచ్చు, మళ్ళీ తర్వాత ఇంకా మిగతా చాలా మద్దూరు నగేష్ బాబు గారు కావచ్చు, ఇంకా వచ్చినటువంటి గురుతప్పని పద్యం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా తెలుగు సాహిత్యంలో ఒక మంచి నేపథ్యాన్ని సమకూర్చాయి. అలాగే భూమిక వైపు నుంచి వచ్చిన కథలు కానీ, నీలిమేఘాలు లాంటి కవితా సంకలనాలు కానీ, ఇతర స్త్రీవాద రచయిత్రులు కవయిత్రులు రాసిన మొత్తం పుస్తకాలు కానీ, అవన్నీ కూడా ఒక అద్భుతమైన నేపథ్యాన్ని సమకూర్చాయి. ఆ నేపథ్యంలో వచ్చిన ఒకే ఒక అంశం ఏంటంటే మా అస్తిత్వాన్ని మేమే వినిపిస్తాం, మాకు కూడా అక్షరాలు చేతనం. అంటే అప్పటికే ఎడ్యుకేషన్ పెరిగింది, లిటరసీ రేట్ పెరిగింది, అధ్యయనం పెరిగింది, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇవన్నింటి నేపథ్యంలో జరిగింది. అందుకే ఇప్పుడు ఈవెన్ బంజారా భాషకు సంబంధించి లిపిలేని బంజారా భాషలో సైతం బంజారా కథల్ని, బంజారా జీవనగాథల్ని, బంజారా కవితల్ని రచిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అలాగే గోల్డీ కమ్యూనిటీకి సంబంధించినవి, ఆ జీవనానికి సంబంధించిన అంశాలు కూడా చెప్తున్నారు. ఈవెన్ తమిళ్లో, మలయాళంలో, ఇతర భాషా సాహిత్యాల్లో కూడా సబాల్టర్న్ సాహిత్యాలకు సంబంధించి సబాల్టర్న్ జీవితాలకు, విస్మృత జీవితాలకు, ఫర్గాటెన్ లైఫ్స్, అన్సంగ్ లైఫ్స్ కి సంబంధించిన జీవితాలను చూపించే అంశాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న దశని మనం చూస్తున్నాం. ఇలాంటి ఒక ప్రాపంచిక నేపథ్యంలో ఇది ఒక్కటి మన దేశంలో ఒక్కటే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ జరుగుతోంది. ఇదంతా అంటే గమ్మత్తుగా ఎలా జరుగుతుందంటే ఇట్ ఈస్ ఏ మిర్రర్ ఆఫ్ ఎవ్రీ లిటరేచర్, ఈస్ ఎ మిర్రర్ ఆఫ్ ద వరల్డ్లీ అఫైర్స్ దట్ ఆర్ బీయింగ్ టేకింగ్ ప్లేస్ ఇన్ అండ్ అరౌండ్ ద వరల్డ్ ఎట్ ద సేమ్ టైం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకి ప్రతిరూపంగా, ప్రతిబింబంగా మన దగ్గర కూడా అన్ని జరుగుతుంటాయి. కాకపోతే గతంలో ఎట్లుండేదంటే ఒక వాదం మళ్ళీ మనకు రావడానికి చాలా టైం పట్టేది. టేక్ ఎగ్జాంపుల్ భావవాదం. భావవాదం అంటే సార్ రొమాంటిక్ పోయిటరీ అనేది 19th century దాంట్లో వాళ్ళకి వస్తే మనకు 1910 తర్వాత రాయపురం సుబ్బారావు గారు, ఇతరులు కరుణశ్రీ వారు, వీరు వచ్చిన తర్వాత కానీ అది ఒక పూర్తి షేప్ ని సంతరించుకోలేదు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో సహా గురజాడబాబు. సో ఇట్లా వీళ్ళందరూ వచ్చిన తర్వాతనే దానికి ఒక కంప్లీట్ షేప్ అనేది వచ్చింది మనకంటే దానికి టైం పట్టింది. అంటే వెస్టర్న్ కంట్రీస్ లో మొదలైన ఒక విధానం, ఒక ధోరణి మన వైపు రావడానికి కొంత కాలం పట్టింది. కానీ ఇట్ ఈస్ ద వరల్డ్ వేర్ సోషల్ మీడియా అండ్ ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఆర్ రూలింగ్ ద వరల్డ్ లైక్ ఎనీథింగ్. ఇలాంటి టైంలో అక్కడెక్కడో ప్రపంచంలో మూలకు ఎక్కడో ఆఫ్రికా ఖండంలో జరిగే చిన్న సంఘటన కూడా ఇక్కడ మనల్ని ప్రభావితం చేస్తుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది, మనల్ని ఒక అక్షర యోధులుగా మలిచి మనం ఆ దిశగా ఆలోచింపజేసే ప్రయత్నానికి కారణభూతం అవుతుంది. సో అలాగే ఇక్కడ జరిగే తెలంగాణ ప్రాంతంలో కానీ ఎక్కడో ఆదిలాబాద్ ప్రాంతంలో జరిగే ఒక సంఘటన మిగతా ప్రపంచాన్ని అంతటిని కూడా చుట్టి వచ్చే నేపథ్యం ఇప్పుడు ఉంది. ఇలాంటి ఒక ప్రాపంచిక దృక్పథం ఏర్పడిన నేపథ్యంలో ఒక అద్భుతం ఏంటంటే గౌడ జీవన శైలి. ఎవరైతే కళ్ళు గీత అంటున్నామో, ఎవరైతే కళ్ళుని తీసుకొస్తారు అంటున్నామో, ఎవరైతే గౌండ్ల వారు అని మనం తెలంగాణ మాండలిక స్థానిక భాషలో గౌండ్ల ప్రజలు అంటున్నామో, ఆ గౌండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన జీవన చిత్రాన్ని, వారి బతుకు జీవన కథని, గాథని అవన్నీ కూడా ఒక చక్కని కవితల రూపంలో, దీర్ఘ కవిత రూపంలో మనకు తండా హరీష్ మనకు అందించాడు. దానికి కూడా పెట్టిన పేరు వంకతాడు. వంకతాడు ఎంతైతే ప్రధానంగా నిలుస్తుందో తను ఆ చెట్టు ఎక్కడం, ఇది ఒక అద్భుతమైన కళ. నాకు నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే, నేను చిన్నప్పుడైతే వెళ్ళి ఆయన చెట్టు ఎక్కుతున్నప్పుడు చూసేవాడిని. నాకు అది చూడడం అనేది ఒక గొప్ప ఆనందం. నాకు ఆయన పెద్ద హీరో ఎందుకంటే ఇట్లా చూస్తే తలెత్తి చూడాల్సి వచ్చి, ఎత్తి చూస్తే అంటే మన తలని చివరి వరకు అంటే 90 degrees వరకు చూడగలిగే లాగా చేసిన నా వీరుడు ఎవరంటే ఆ గౌండ్ల సోదరుడే. ఎవరో పెద్ద ఆయన, ఎవరో ఆయన వెళ్ళడం కూడా ఎంత నైపుణ్యంగా వెళ్ళడం. అసలు ఆ నైపుణ్యం అనేది ఒక లైఫ్ స్కిల్స్ ని తెలియజేస్తుంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పినట్టు ఉంటుంది. అంత మొత్తం ఏదైతే మనం ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టోరీస్ ఏంటంటే చెప్తామో, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, గోల్ సెట్టింగ్,
గోల్ సెట్టింగ్ తర్వాత రిసోర్సెస్ మొబిలైజేషన్ తర్వాత మొత్తం ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా సమకూర్చుకోవడం టీమ్ బిల్డింగ్ చేసుకున్న డెసిషన్ మేకింగ్ తర్వాత దానికి తగినటువంటి మోడస్ ఆపరాండిని ఫిక్స్ చేసుకోవడం. మోడస్ ఆపరాండి చేసినప్పుడు వెళ్తుంటే క్రైసిస్ ఏమైనా వస్తే, కాన్ఫ్లిక్ట్స్ వస్తే కాన్ఫ్లిక్ట్స్ ని మేనేజ్ చేసుకోవడం, మళ్ళీ టైం మేనేజ్మెంట్ తో చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకొని మళ్ళీ తిరిగి రావడం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కు నిజంగా చెప్పాలంటే మనకి ఎక్కడో చదవాల్సిన అవసరం. స్టీవెన్ కోవీలు, డేల్ కార్నెగీలు, రాబిన్ శర్మలు అక్కరేలేదండి. మన నిత్య జీవితంలో, తెలుగు జీవితంలో, తెలంగాణ జీవితంలో అంతర్గర్భితంగా ఈ మట్టిలో పుట్టిన మనుషులు చేసే వృత్తులలోనే ఒక అత్యంత అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం ఉందని నేను 100% విశ్వసిస్తాను. అది చూడండి ఒక్కసారి, జస్ట్ యూ థింక్ ఇన్ ద ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ అండ్ ద లెన్స్ ఆఫ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఫ్రెడ్ లూథాన్స్ అని ఉంటాడు, ఫిలిప్ కోట్లర్ ఉన్నాడు, వాళ్ళందరూ చెప్తారు మొత్తం ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ లో దాని సూత్రాలన్నీ చెప్తారు పెద్దగా. అంటే ఒక టాటా వాళ్ళ కంపెనీ, అంబానీ లాంటి కంపెనీ నుంచి మొదలుకొని లాస్ట్ కు సైకిల్ షాప్ వరకు అతను మేనేజ్ చేసే విధానానికి సంబంధించిన సూత్రాలని, గెలుపు సూత్రాలని, జీవన సూత్రాలని, ఆ నిర్వహణ సూత్రాలని అద్భుతంగా చెప్పారు. సేమ్ అవన్నీ మీరు కనుక ఆలోచిస్తే ఒక సోదరుడు, గౌడ సోదరుడు, ఆయన ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మొదలుకొని మళ్ళీ ఆ కల్లుని తీసుకొని ఆ కుండలోంచి పటవాలు తీసుకొని మళ్ళీ వెనుక కొక్కానికి వేసుకొని దిగిన తర్వాత అది కింద తాకకుండా దాన్ని పట్టుకోవాలి. ఎంత ఒడుపు చూడండి. అదొక పెద్ద జీవన నైపుణ్యం, ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్కిల్. ఎందుకంటే కింద పడితే కింద ఏమంటారు మట్టికి కానీ ఉంటుంది కదా, మొదలు ఉంటుంది. ఆ తాటి చెట్టుకు కానీ ఈత చెట్టుకు కానీ మొదలు ఉంటుంది. ఆ మళ్ళీ ఏంటంటే ఈత చెట్టు అయితేనేమో ఇట్లా కొచ్చేది ఇట్లా అవి ఉంటాయి. దాంట్లో కాళ్ళకి ఏమాత్రం బెనగొద్దు, తాగొద్దు, గుచ్చొద్దు. అంటే ఎంత అద్భుతమైన ఎన్ని టాస్కులు. మనం అనుకుంటాం ఏదో వీడియో గేమ్స్ లో చూస్తాం ఇవన్నీ కత్తులు ఉంటాయి, లేదా పాత జానపద సినిమాల్లో ఆ హీరో కాంతారావు పోతున్నప్పుడు ఆ కత్తుల బోన్లోంచి వెళ్తున్నట్టుంటుంది, ఎగురుతాడు, దూకుతాడు, పల్టీలు కొడతాడు. సేమ్ అలాంటిదే నీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, చెట్టును వాళ్ళు చదువు చేయకపోతే, ఈత చెట్టును కనుక చదువు చేయకపోతే దానికి ఉండే నెగలో అది ఏమంటారు అవి వాటి అయితే అరె పాదాల మీద గుచ్చుకొని రక్తాలు వచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ వాటిని చాలా జాగ్రత్తగా, ఎంత చాకచక్యంగా అంటే ఆ ముళ్ళ పొదల్లోంచి కాళ్ళు పెడుతూ సైతం మొత్తం తన శరీర భారాన్నంతా కేవలం మోకు మీద మోస్తూ ఆ మోకు పట్టు విడవకుండా చేసుకుంటూ దాన్ని అద్భుతంగా ఒక చక్కని నైపుణ్యంతో కరెక్ట్ ఆర్డర్ చూడండి, ఎంత క్రోనాలజీ ఉంటుందో, ఎంత సీక్వెన్స్ ఉంటుందో, ఎంత కోఆర్డినేషన్ ఉంటుందో చూడండి. ఒకసారి పైకి మోకుని, నడుముకున్న మోకుని ఒకసారి పైకేసి ఆ తర్వాత దాన్ని తన చేతులని ఆ చెట్టుకి ఆంచి మొత్తం శరీరాన్ని పైకి లాగి కాళ్ళకు కూడా బంధం వేస్తాడు. ఆ వంకతాడేసి దాన్ని పైకి తీసుకొని మళ్ళీ పైకి వస్తాడు. అంటే అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దశలోకి పై వరకు ఎక్కుతూ పైనుంచి చూసిన తర్వాత చాలా మందికి ఏంటంటే క్లాస్ట్రోఫోబియా కానీ ఇంకా అగారోఫోబియా కానీ ఏదో ఫోబియాలు ఉంటాయి. కానీ అంత పైనుంచి చూసినా కూడా ఆయన దృష్టి చెక్కు చెదరకుండా, వట్టిగో లాంటిది ఏం రాకుండా, ఏమి చక్కరొచ్చి తిరగకుండా, ఇవన్నీ చేయకుండా ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఆ లెక్కన నాకు ఈ ప్రతి ఒక్క గౌడ సోదరుడు ఎట్లా కనిపిస్తారంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఒక మౌంటైనీర్ లాగానే కనిపిస్తారు. సో ఇది జీవన తాత్వికత. దీన్నే కనుక ఇది నిత్య జీవితంలో మనం జరిగేది. దీనికి కనుక ఒక ఫిలాసఫీకి అప్లై చేస్తే, ఇప్పటివరకు చెప్పింది సైకలాజికల్ అప్లికేషన్స్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్. If you can apply the same things, the same activity to a psychological perspective or a philosophical perspective చేస్తే కనుక ఇంకా చాలా అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. సో ఇలా ఈ ఒక్క వృత్తి అనే కాదు, మొత్తం తెలంగాణ జాతిలో, తెలంగాణ మట్టిలో, తెలంగాణ ఉత్పత్తి కులాలలో ఉండే వృత్తులలో గొప్ప జీవన తాత్వికత, గొప్ప ఫిలాసఫీ ఉంది. వాటన్నిటినీ కూడా ఒక్క పోయట్రీ కానీ లిటరేచర్ పరంగానే కాదు, సామాజిక కోణం నుంచి, ఆర్థిక కోణం నుంచి, రాజకీయ కోణం నుంచి, చారిత్రక కోణం నుంచి, ఫిలాసఫికల్ కోణం నుంచి, స్పిరిచువాలిటీ కోణం నుంచి ఇలా బహుముఖాలుగా విస్తరించి దాన్ని వివరించి, విశ్లేషించి, విశదీకరించాల్సిన సందర్భం కూడా ఉంది. ఆ సందర్భాన్ని మనకందరికీ ఇప్పుడు గుర్తు చేస్తూ తండా హరీష్ మనకు అందించిన అద్భుతమైన దీర్ఘ కవిత ఈ వంకతాడు. అందుకే ఈ వంకతాడు కూడా మొదలవడం ఎట్లా మొదలవుతుంది అంటే చాలా చక్కని ఎక్స్ట్రాడినరీ ఒక మంచి భావచిత్రం, ఒక రొమాంటిక్ సన్నివేశంతో మొదలవుతుంది. ఎంత రొమాంటిక్ అంటే ఏదో స్త్రీ పురుషులు కాదు, ప్రాకృతిక రమణీయత ఎట్లుంటారు, పొద్దుగాల లేసి చీకటి మబ్బులను దులిపి తెల్లని మల్ల పూల సోటి నెరసు తయారు చేసుకుంటారు. ఈయన ఏం చేస్తారంటే నల్ల చీకటి మబ్బులను దులుపుతారట, మొత్తం చీకటి మబ్బులను దులుపుతాడు.
దులిపి తెల్లని మల్లెపూల సొంటి నెరసును తయారు చేసుకుంటూ, అంటే తన మొట్టమొదటి జీవన కృత్యం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే అక్కడ సూర్యుడితో పాటు ప్రకృతితో పాటు పోటీ పడే దూరం నుంచి మొదలవుతుంది. అలా మొదలై చివరికి ఏమని చెప్తున్నా అంటే ఇలా మొత్తం జీవన తాత్విక అన్ని కళ్ళు ఆయన ఎవరిని ఉంటుంది, కళ్ళు మండవాలు ఏముంటాయి, మండవాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఎవరు కలుస్తారు, ఎట్లా కలుస్తారు, రాజకీయాలు, చర్చలు ఇవన్నీ గురించి వివరించి చివరికి వచ్చిన తర్వాత మనందరం ఎటు దిశగా వెళ్ళాలి, ఏ గమ్యం దిశగా, ఏ గమనం దిశగా వెళ్ళాలనడానికి లాస్ట్ లో కూడా 20వ ఖండికలో ఒక అద్భుతంగా చెప్తాడు. ఏం చెప్తాడంటే మనందరం ఇటు వృత్తిని ముందు తర్వాత చదువును సమాంతరంగా నడుపుకుంటూ వెళ్ళాలి. ఇటు వృత్తి కావాలి, చదువు కావాలి. చదువు మన జ్ఞానం కోసం, మన వృత్తి మన అస్తిత్వం కోసం. జ్ఞానము అస్తిత్వము రెండు కలగలిపి ముందుకెళ్లాల్సిన బాధ్యతని గుర్తు చేస్తూ ఈ కవిత దీర్ఘ కవితని ముగిస్తూ చివరికి ఏం చెప్తారంటే జనులను కలుపుకుంటూ ఒకరికి ఒకరంగా ఆసరా ఉంటూ చరిత్రకు కొత్త పేజీని ఇవ్వాలంటాడు. ఎస్, ఇట్ ఈస్ ద టైమ్ టు రీరైట్ ద హిస్టరీ. whatever the history that has been written so far is the history that has been explained, interpreted and communicated by the people who are having that knowledge from their own perspective. వాళ్ళ కోణంలోంచి చెప్పిన చరిత్ర మాత్రమే. ఇప్పుడు విస్మృతుల నుంచి, అణగారిన వర్గాల నుంచి, దళితుల నుంచి, అలాగే బహుజనుల నుంచి అన్నిటిని మించి ఎవరైతే అన్సంగ్ పీపుల్ ఉన్నారో అన్సంగ్ పీపుల్ నుంచి ఈ మట్టిలోంచి చరిత్రను రీడిఫైన్ చేస్తూ, రీస్ట్రక్చర్ చేస్తూ, రీక్రిస్టన్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ కవితని ఒక ఆశావహంగా, ఒక అద్భుతమైనటువంటి ఆలోచనను రేకెత్తిస్తూ ఈ దీర్ఘ కవితను ముగిస్తాడు. అలాంటి తండా హరీష్ చాలా చక్కని కంట్రిబ్యూషన్ టు తన కమ్యూనిటీకి, తన జాతికి, తన నేలకి, తన మట్టికి తను చిన్నప్పటి నుంచి గమనించిన ఆ తాటి చెట్టుకి, ఈత చెట్టుకి ఇచ్చిన ఒక గొప్ప నీరాజనం, అక్షర నీరాజనం ఈ పుస్తకం. సో అలాంటి ఈ పుస్తకాన్ని ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించడం, ఈ ఆవిష్కరణను కూడా ఎవరో కాదు చేసింది ప్రసేన్ గారు. ప్రసేన్ నాకు ఎప్పుడు కూడా ఒక ముగ్గురే, ప్రసేన్ గారు అంటే నాకు ఒక్కరుగా ఉండరు, ముగ్గురుతో ఉంటారు. ప్రసేన్, సీతారాం అండ్ అఫ్సర్. ఈ ముగ్గురు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా కాలేజీ లైబ్రరీలో రక్తస్పర్శ ఇట్లా తీసుకున్నప్పుడు నాకు కనిపించిన పుస్తకంలో ఆ 3 పేర్లు ఉండేవి. రక్తస్పర్శ, దాంట్లో ముగ్గురు, ఆ త్రయం, వాళ్ళు ఏంటంటే యువతరం, కొత్త త్రయం. అసలు ఇంకా కవిత్వం నా ఆయుధం, కవిత్వం ప్రచురణలు త్రిపుర శ్రీనివాస్ రావడానికంటే ముందు ఒక తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవిత్వాన్ని ఒక అద్భుతమైన ఊపిన 3 పేర్లు ఏమంటే ఆ 3 పేర్లలో ప్రసేన్ గారు. అప్పటి త్రిమూర్తులు ఇప్పటికీ త్రిమూర్తులే. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రసేన్ గారు. సో వారు జర్నలిస్ట్ గా తర్వాత ఉన్నారు, ఆ తర్వాత రకరకాల అంశాల్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఆత్మ మాత్రం నిరంతరం కవిత్వమే. ఎప్పుడు ఆయన రాసిన ఫేస్బుక్ లో పోస్ట్ రాసిన, ఒక సినిమా రివ్యూ రాసిన, యూ కెన్ ఫైండ్ దట్ పోయటిక్ టించ్ ఇన్ ఎవ్రీ లైన్ ఆఫ్ హిస్ ఇంటర్ప్రిటేషన్. ఎక్సలెంట్ గా మీరు సార్ కవిత్వం మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేస్తారు. అందుకే ప్రతి లైన్ లో కూడా మళ్ళీ కవితా వాక్యాలే ఉంటాయి. అది ఎంత అంటే అన్బయాసుగా ఇట్లా రాద్దామని, అంటే మొత్తం ఒక ఖచ్చితంగా ఒక వ్యాసం రాసినట్టు రాద్దామని అనుకున్నా ఆ వ్యాసంలో కూడా కవిత్వపు పోహలింపు దాంట్లో ఊడిసిపడుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి ఒక మంచి చక్కని నిరంతరం అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యవంతమైన కవి ప్రసేన్ గారు. వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు, సోదరుడు, నేను రఘు అని చాలా ప్రేమగా పిలుచుకుంటాను ఎప్పుడు. నాకంటే ప్రొఫెసర్ రఘు అని అనకంటే రఘు అని ఇట్లా కొంచెం దీర్ఘంగా పిలుచుకోవడం నాకు ప్రేమ. సో అలాంటి రఘు ఆత్మీయుడు తను. అలాగే అన్న సంగిశెట్టి శ్రీనివాస్, నేనైతే చాలా గర్వంగా చెప్తాను. ఇవాళ కూడా ఒక పెద్ద చర్చలో ఖచ్చితంగా ఆయన పేరుని చెప్పాను. అంటే తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా రీడిజైన్ చేసిన హిస్టరీని రావడానికి ప్రధాన పరిశోధకుడు, మనందరికీ ఒక మార్గదర్శిగా నిలిచింది సంగిశెట్టి శ్రీనివాస్ గారు. అది తొట్టతొలి కథ విషయం కావచ్చు, ఇంకా ఏదైనా విషయాలు, చాలా విషయాలలో ఆధారాలతో సహా ససాక్ష్యంగా ఈ ప్రపంచానికి సత్యాన్ని ఆవిష్కరించిన సత్య శోధకుడు, చరిత్ర పరిశోధకుడు. అసలు ఏమాత్రం వెనక్కి తగ్గని అద్భుతమైనటువంటి అక్షర యోధుడు మా అన్న సంగిశెట్టి. సో సంగిశెట్టి శ్రీనారాయణ కూడా ఇక్కడ ఉన్నాడు. అలాగే చెల్లెలు తాళ్ళపల్లి యాకమ్మ, తను కూడా కథ మీద చాలా మంచి పరిశోధన చేసింది. తను తెలుగు సాహిత్యంలో కూడా తను ఇప్పుడు మంచి తనదైన ముద్రను వేసుకుంటున్నది ఆమెకి. అలాగే సార్ మన పిల్లల మరి రాములు అన్న, మేము అన్న అని ఆత్మీయంగా పిలుచుకుంటాం. పిల్లల మరి నిజంగా ఆయన సాహిత్య మరి ఆయన నీడలో వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోంచి అక్షరాలని, సాహిత్యాన్ని గ్రోలి వారు కూడా తమదైన ముద్రను వేసుకుంటూ ముందుకు వస్తున్నారు.
నాకేమో ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే ఆ పేరే ఆశ్చర్యం, పిల్లల మరి. అరే ఎంత బాగుంది, పిల్లల మరి పిన వీరభద్రుడి నుంచి మొదలుకొని మనకు పెద్ద మరి అక్షర మరి. ఇంకొకటి ఏంటంటే ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి వ్యవస్థలో తెలంగాణ బాణిని వినిపించగలిగిన ఒకే ఒక్క యోధుడుగా మొదటి నుంచి తను ఉన్నారు అతనే. సో అన్న పిల్లల మరి అన్నకు, తను కూడా మంచి అద్భుతమైన వ్యక్తి కనుక అన్నకు. అలాగే సార్ సోపతి పత్రికకు ఒక కొత్త సొబగును తీసుకొచ్చింది ఎవరంటే నిజంగా నవతెలంగాణ పత్రికకు, నవతెలంగాణ అస్తిత్వానికి ఒక కొత్త సొబగుని, ఈ స్థానిక మూలాలని, స్థానిక పరిమళాలని, ఆ గంధాలని అందింది ఎవరంటే ఖచ్చితంగా ఆనందాచారి సార్. వారు కూడా మంచి కథకుడు, అద్భుతమైన రచయిత, మంచి విశ్లేషకులు, అన్నిటిని మించి ఈ నేల పట్ల అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి. సో అలాంటి సార్ ఉన్నారు. అలాగే తన హరీష్, అలాగే రహీముద్దీన్ గారు, అన్న రాజలింగం ఉన్నారు. ఇక మిగతా పెద్దలందరికీ కూడా నమస్తే తెలియజేస్తుంటూ, డాక్టర్ కాజా పాషా కూడా ఇక్కడికి వచ్చాడు. జయవీర్ అందరికీ నమస్తే తెలియజేస్తుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పిన అనుమతిస్తే అయ్యా, మీరు అనుమతిస్తే మనందరం ఉన్నప్పుడే హరీష్ మనం నాకు తర్వాత